హలో! సార్, సార్ నేను కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇవాళ మా ఎండీ సారు మీ ఇల్లుని ఫౌండేషన్ స్టార్ట్ చేసేయమన్నారు సార్. ఎవర్రా బాబు పొద్దు పొద్దున్నే కాల్ చేసేసి ఫౌండేషన్ స్టార్ట్ చేయమనేస్తున్నావు? నేను సార్. నిన్న మీరొచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఎళ్లారు కదా సార్ ఇల్లు కోసం. ఓహ్! నువ్వా బాబు చెప్పు. ఏం లేదు సార్. నిన్న మీరొచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఎళ్ళమని చెప్పారు కదా! మా ఎండీ సార్ మీ ఇల్లుని ప్రియారిటీగా ఇవాళ నుంచే స్టార్ట్ చేసేయమన్నారు సార్ ఫౌండేషను అంతా. మీరు ఇల్లు ఎక్కువ నెగోషియేట్ కూడా చేయలేదట. వాళ్ళు చాలా మంచివాళ్ళలా ఉన్నార్రా! వాళ్ళని మనం మోసం చేయకూడదు సార్ అన్నారు సార్. మీరు ఓకే చెప్తే మేము ఇవాళ ఫౌండేషన్ ఏసేస్తాం సార్. ఒరేయ్ నాయనా! అప్పుడే స్టార్ట్ చేయకండ్రా బాబు. కాస్త మేము మంచి రోజు, తిథి, వారం చూసుకొని చెప్తాము. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అప్పటి వరకు మీరు స్టార్ట్ చేయకండి. ఈ టపీమని పూజ రూమ్‌కి వెళ్ళి అక్కడున్న తెలుగు పంచాంగాన్ని తీసి మా ఇద్దరి జాతకాలకు తగ్గట్టుగా ముహూర్తం పెట్టేశారు. నాకు చెప్పకుండా ఫోన్ చేసేసి ఆ ఇంజినీర్‌కి గురువారం బాగుంది. ఆ రోజు ఉదయం 10-11 మధ్యలో చేయమని ఆజ్ఞాపించేశారు కూడాను. ఎందుకండి ఫోన్ చేశారు అని అడిగిన నాకు అప్పుడు కానీ జరిగింది చెప్పలేదు. నేను ఊరుకుంటానా? నా ప్రశ్నల వర్షం కురిపిచ్చేయడం మొదలెట్టాను. మూడాలు ఉన్నాయా? రాహుకాలాలు చూసుకున్నారా? యమగండాలు చూసారా? అని నా ప్రశ్నలకి మళ్ళీ క్యాలెండర్ తిరగేసి చూసుకొని హమ్మయ్య! బ్రతికిపోయాను. అన్నీ కవర్ అయ్యాయి. ఈసారి సేఫ్ అనుకుంటూ మనసు కొంచెం కుదుటపరుచుకున్నారు.